అన్నారా ఏసీ కూడా ఈ బెడ్ ఏం కాలేదు సార్. వెంటనే ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చేసి ఆపేసారు. ఇది ఉంది సార్, మీటర్ ఇది మెల్ట్ అయిపోయింది. సార్ ఫోన్ తప్పకుండా మరి ఏం చేస్తాం అదే ఉంది సార్. అన్నా ఒక్క నిమిషం ఫోన్ అటు పెట్టాను. ఫోన్లో మాట్లాడేటప్పుడు తీసేదాన్ని. ఎక్కడున్నావు? విజయవాడనా? నాకు నెల్లూరులో 42వ డివిజన్ 44వ డివిజన్లో ఒక చిన్న రేకుల ఇల్లు షార్ట్ సర్క్యూట్తో కాలిపోయింది. చిన్నది, అదంతా అంతా కలిస్తే 15 అడుగులు బై 10 అడుగులు ఉంటుంది. 15 అడుగులు బై మ్యాక్సిమం 20 అడుగులు. దాంట్లోనే ఒక బెడ్రూమ్, హాలు, ఒక కిచెన్. అది కాలిపోయింది. రేకుల ఇల్లు. ఒక రేకేమో మార్చాల్సి వస్తుంది. కొద్దిగా అదంతా పెయింట్ వేసి ఇచ్చేయాల్సి వస్తుంది. ఆ వైరింగ్ ఒకరోజు సెట్ చేయాలి. మీ వాళ్ళని పంపించి వాళ్ళని చూసి నేను మా దగ్గర ఇంజనీర్ జానీ చెప్తా. ఇంజనీర్ ఎవరు వచ్చారు ఇక్కడ? జానీ ఇక్కడ ఉన్నాడు. హలో ఎస్సీ, మీతో మాట్లాడతాను. ఒక్కరో మీ వాళ్ళని పంపించి చేసేమి లేదు. చిన్నదే చాలా. ఏంది సరే, చిన్నది అంతా. ఐ థింక్ ఎంత 20 బై 12 ఉంటుంది మ్యాక్సిమం. అంతా వాల్స్ గిల్స్ అంతా బాగానే ఉన్నాయి. అది పైరోళ్ళు వచ్చి వెంటనే తీశారు. ఆ ఎలక్ట్రికల్ వైరింగ్ ఒకటి సెట్ చేయాలా, మొత్తం పెయింట్ వచ్చేయాలి. కరెంట్ మీటర్ కూడా సార్, మీటర్ ఏదో ఉంటుంది, అవి సెట్ చేస్తారు. రేపు ఎల్లుండి పూర్తి చేయించారు. నెల్లూరులో 44 డివిజన్లో 80వ బూత్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక ఇల్లు కాలిపోవడం జరిగింది. ఆ రోజు నేను వెంటనే చూశాను. అయితే ఈరోజు చూస్తే షార్ట్ సర్క్యూట్ వల్లనే కాలిపోయినట్టుంది. అయితే లక్కీగా ఎవరు ఇంట్లో లేరు. అయితే దాన్ని ఇమీడియట్గా రిపేర్ చేసేటట్టుగా ఒక 2 రోజుల్లోనే ఆ ఇంటిని రిపేర్ చేసేటట్టుగా ఒక కంపెనీ వాళ్ళని, ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. ఎన్సిసి గ్రూప్ వాళ్ళు ఇమీడియట్గా ఒక 2 రోజుల్లో మళ్ళీ దాన్ని ఆ ఇంటిని యథారూపం చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది, ఇటువంటి జరిగినప్పుడు అటు ప్రభుత్వం చేయాల్సిన సహాయం ప్రభుత్వం చేస్తుంది. వ్యక్తులుగా చేసేవాడు చేయటం, నేను చేయటం కూడా నేను చేశాను. ఆ రోజు రూపుకుమారాజు పంపించి, అదేవిధంగా ఈరోజు ఎవరైతే బయట పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయో అటువంటి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి వాడు కూడా కొంత సపోర్ట్ చేస్తే అటువంటి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అందుకని వాళ్ళని రిక్వెస్ట్ చేశాను ఆ గ్రూప్ వాళ్ళని. వాళ్ళు వెంటనే ఇవాళే వచ్చి దాన్ని చూసి ఒక 2 రోజులు 3 రోజుల్లో అది నార్మల్గా గతంలో ఎలా ఉందో ఆ పరిస్థితి కంటే బెటర్గా చేసి పెడతారు. థ్యాంక్ యూ.